హాయ్ అండి, వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. అలా ఫ్రెండ్స్, మన ఛానల్ని చూడగానే లైక్ చేయడం మాత్రం ప్లీజ్ అస్సలు మర్చిపోవద్దు. ఛానల్కి సపోర్ట్ చేయండి, మన ఛానల్ని ముందుకు నడిపించండి ఒక లైక్ ఇచ్చి. ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఈరోజు పుట్టలో పాలు పోయడానికి వెళ్ళానమాట. ఈ వీడియో వచ్చేసి ఎన్నో రోజుల నుంచి అప్లోడ్ చేయాలని చెయ్యలేకపోయిన వీడియో అనమాట అండి. మీ అందరికీ ఇది కూడా చూపించాలి. మా సైడు పల్లెటూరులో పుట్టలో పాలు ఎలా పోస్తారు ఏంటనేది మీకు కూడా చూపించాలి అనే ఒక ఉద్దేశంతో చూపిస్తున్నాను. మా సైడ్ అయితే ఇలా పల్లెటూరులో పుట్టలో అంటే పుట్ట ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి పాలు పోస్తూ ఉంటారనమాట అండి. అలాగే ఇక్కడ చాలా సంవత్సరాలుగా పాలు పోస్తూ ఉన్నారు. నేను కూడా ఇక్కడికే మాకు దగ్గరలో ఇంటికి దగ్గరలోనే అనమాట ఇది, అంటే కొద్ది దూరము. అక్కడ వెళ్ళి పోస్తూ ఉన్నాము. మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారనమాట. అలా అనేసి నేను కూడా ఇక్కడికే వచ్చి పాలు పోసాను. అలాగే పూజ నాదైతే అయిపోయిందండి. వీడియో అయితే తీసుకోలేదు, కానీ లాస్ట్ మినిట్లో వీడియో తీశారు మా వారు. అదే చూపిస్తున్నాను మీకు. ఇదిగోనండి, మేము పూజ అయిపోయిన తర్వాత లాస్ట్లో పుట్టమని తీసుకుంటాము కదా, అది తీసుకొని నాకు తెలిసిన వాళ్ళందరితో మాట్లాడేసి కొంచెం మట్టి తీసుకుని బయలుదేరుతున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నాను అనేది చూస్తూ ఉండండి. మన ఛానల్లో అసలు ప్రతి వీడియో కూడా చాలా బాగుంటుంది, తప్పనిసరిగా చూడండి. చూడగానే ఒక లైక్ ఇవ్వండి. ఇదిగోనండి, పుట్టలో పాలు పోసేసి నేను మళ్ళీ వేరే చోటకి బయలుదేరాను. అది ఎక్కడికి అనేది చూపిస్తాను చూడండి. ఇదేనమాట అండి మా ఊరి సెంటరు. మాకు దగ్గరలో కాదు కానీ కొంచెం దూరం ఉంటుంది. అయినా సరే ఆ గుడి అయితే మాత్రం చాలా బాగుంటుంది, శివాలయం అనేసి. పుట్టలో పాలు పోసాం కదా, ఎక్కడన్నా గుళ్ళోకి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట.
ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ గుడి చూస్తున్నారు కదా, విశ్వేశ్వరపురంలోని ఉంటుందన్నమాట శివాలయం. ఎప్పుడు ఇక్కడికి వెళ్తూ ఉంటాను. ఈ ఇల్లు చూస్తున్నారు కదా, ఎప్పటి నుంచో చూస్తున్నానండి. ఎవ్వరు ఉండరు, కానీ చాలా బాగుంటుంది బిల్డింగ్ అయితేని. ఓకే అండి, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.